హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిచ్చేంద్రాని. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. చాలామంది చెప్తూ ఉంటారు, హచ్చని తుమ్మినప్పుడు కళ్ళు బయటకు వచ్చేస్తే కళ్ళు మూసుకోలేదంటే అని చెప్తూ ఉంటారు. నిజంగానే కళ్ళు బయటకు వచ్చేస్తాయా, తుమ్మినప్పుడు పక్కటెముకలు విరిగిపోతాయా అనేది ఈ వీడియోలో చూద్దాము. వాస్తవం ఏంటనేది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి ఏంటంటే తుమ్ములు ఎందుకు వస్తాయంటే, ముక్కులోకి ఏదైనా దుమ్ము వెళ్ళినా, లేదా చలిగాలి, లేదంటే డస్ట్ అలర్జీ ఉన్నవారికి, లేదంటే గాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా మసాలాలు వేస్తున్నప్పుడు వచ్చే కారు వల్లనో, లేదంటే మనకు పర్ఫ్యూమ్ వాసన లాంటివి వచ్చినప్పుడు బ్రెయిన్ ఇది బయటికి పంపించాల్సిందని చెప్పి చాలా ఎమర్జెన్సీగా సిగ్నల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని మనము హచ్ అని తుమ్ముతాం. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, చాలామంది చెప్పినట్టు నిజంగానే కళ్ళు అనేది బయటకు వస్తాయా? లేదు. దీంట్లో చాలా అబద్ధం అయితే ఉంది. నిజానికి మనకు కళ్ళు బయటకైతే రావు. మనం కళ్ళు తెరిచి ట్రై చేసి తుమ్మడం కూడా ఆటోమేటిక్గా కళ్ళు మూసుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. సో ఇందులో అయితే వాస్తవం లేదు. అలానే పక్కటెంపులు విరిగిపోతాయంటే ఇరిగిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. గట్టిగా తుమ్మినప్పుడు ఏంటంటే మనము 150 కిలోమీటర్ స్పీడ్తో తుమ్ముతాము. అందువల్ల ఒక్కోసారి వీక్గా ఉన్న బోన్స్ కానీ, బోన్ వ్యాధితో ఏదైనా బాధపడుతున్న వారికి కానీ విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే పక్కటెముకలు అనేది పట్టుకోకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా కడుపులో ఉన్న మజిల్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి చేరడం వల్ల మనకు పక్కటెముకలు అనేది పట్టుకుపోతాయి అన్నమాట. తుమ్ము వచ్చినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మామ. న్యాచురల్గా ఇది మన బాడీ చేసే క్లీనింగ్ ప్రాసెస్ మాత్రమే, భయపడాల్సిన అవసరం లేదు మామ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.